హలో వాళ్ళు ముందుగా ఇప్పుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. చాలా సైలెంట్ గా చేసుకోండి. ఇక్కడ చూడండి చాలా మంది భక్తులు స్వామి వారిని ఇలా దర్శించుకుంటారు అనమాట. మీరు కూడా అంతే పవిత్రంగా అంతే దర్శనం చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. హలో వాళ్ళు ఈ రోజు వచ్చేసి మనం కొత్తూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మనకి ఇక్కడ కనిపిస్తున్నది. పాణ్యం మండలం, నంద్యాల జిల్లాలో ఉంటుంది. మనకు కొత్తూరు గ్రామంలో ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. మనకు నంద్యాల జిల్లాలోనే ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఈ లోపలికి వెళ్ళి తెలుసుకున్నాం. ఒకటన్ మనకు టెంపుల్ ప్రాంగణంలో ఈ విధంగా ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. ముందుగా ఇక్కడ సేవా టికెట్ల వివరాలు తెలుసుకోండి. వీలైతే వీడియో స్టాప్ చేసి చూసుకోండి. నిత్యాన్నదాన సత్రము మనకు ప్రతి ఆదివారము అలాగే మంగళవారం రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే మనకు వైభవంగా జరుగుతుంది అన్నమాట. గుడి ప్రాంగణం వచ్చేసి ఇలా ఉంటుంది. టెంపుల్ ప్రాంగణం లోపలికి వెళ్ళిపోదాం. టికెట్ వచ్చేసి మనకు 10 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. ప్రత్యేక దర్శనం ఇప్పుడు చూస్తున్నారు కదా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానము ఆలయ దర్శన వేళలు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. ప్రతి ఆదివారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. అలాగే ప్రతి మంగళవారం రాహు, కేతువు మరియు నాగ సర్పదోష నివారణకు పూజలు 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటాయి. మనకు గుడి ప్రాంగణం వచ్చేసి ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళిపోదాం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మీరు ఇప్పుడు చూస్తున్నది. ఇప్పుడే మంగళహారతి పూజ ఇచ్చారు, అందుకని చాలా మంది భక్తులు బయటనే ఉన్నారనమాట. చాలా మంది ఉండిపోయారు, లోపలికి వెళ్ళలేదు ఇంకా. అంటే ఇప్పుడు టైమింగ్ వచ్చేసి మనకు 10 o'clock అయింది. చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ వచ్చేసి. ప్రశాంతమైన వాతావరణం మనకు ఇలా ఉంటుంది క్షేత్రంలో. మీరు ఎవరైనా సరే మహిళలు గర్భం ధరించాలంటే ఇక్కడుండే నాగేశునికి పూజలు చేయండి. అమ్మవారు చేస్తున్నట్టు చూడండి, ఒక అక్కయ్య అలా చేయండి. ఒకటే ఇక్కడ చూడండి చాలా మంది భక్తులు ఉన్నారు కదా, ప్రదక్షిణలు చేస్తున్నారు. మనం కూడా వెళ్ళిపోదాం ఇటు సైడ్ నుంచి. అంటే ఇక్కడ అభిషేకం చేసే ప్రదేశం మనకి ఇక్కడ కనిపిస్తున్నది. చాలా మంది భక్తులు ఉన్నారు కదా. పొద్దున్నే ఇక్కడ వీడియోస్ తీసుకుంటున్నారు, తీసుకోవచ్చు. అక్కడ కనిపిస్తుంది కదా ఒక అక్కయ్య, ఆ అక్కయ్య చూడండి ఎలా తీస్తుంటారు వీడియో. చాలా కష్టపడిపోతున్నారు. అక్కడ కొత్తగా నిర్మిస్తున్నారు మనకి టెంపుల్. హలో వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, కొత్తూరులో ఉండే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదం మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి పాదము, స్వామి పాదం గురించి చాలా చిన్నగా ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడి పాదం మాదిరి ఉంటుంది. చాలా బాగుంటుంది స్వామివారి పాదం. ఎవరైనా సరే మహిళలు మీరు ఎవరైనా సరే పూజలు చేయాలనుకుంటే చాలా మంది నాగల చవితికి, నాగల మాసకి, అలాగే కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో మనకు ఎవరైనా వచ్చి చేయొచ్చు. చాలా అద్భుతమైన ప్రదేశం ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం. మెయిన్ దర్శనం వచ్చేసి అక్కడ టెంపుల్లోకి వెళ్ళిపోతాం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనానికి ఇందాక చెప్పాను చూడండి, ఇక్కడ కనిపించే కొత్త గుడి. ఈ గుడి వచ్చేసి మొత్తం కూడా మనకు శివాలయం అనమాట. అంటే మహాదేవునికి సంబంధించిన ఆలయం కట్టిస్తున్నారు. టెంపుల్ లోపల ఇలా ఉంటుంది. చూద్దామా, దగ్గరికి వెళ్ళి చూద్దామా. ఒక అక్కయ్య తీసి చూడండి వీడియో, అలా తీద్దాం మనం కూడా. హలో వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. ఇక్కడ ఇలా ఉంటుంది. హలో వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధి. అంటే లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి షూట్ చేస్తున్నాం మనం. ఇక్కడ మనకు నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాల చుట్టూరు ఎవరైనా ప్రదక్షిణలు చేయొచ్చు. అలాగే నాగేంద్రుడు, అలాగే మనకు నాగప్పలు అంటారు కదా, మనకు నాగశేషులు. చాలామంది పాలు తెచ్చి పోస్తుంటారు. పాలు తొక్కకండి. పళ్ళు పలహారాలు అంటే చాలా ఉన్నాయి, చూపిస్తా చూడండి. మళ్ళీ ఒకసారి చూసారా ఎలా ఉంటుంది. ఆదిశేషులు, శిశువు చాలా బాగుంది.
ఇలాంటి విగ్రహం నేను ఎప్పుడు చూడలేదు, ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే సంతాన ప్రాప్తిరస్తు కలగాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని అర్థం. ఆయన పెద్ద ఆయన చూడండి ఎంత పద్ధతిగా పూజ చేస్తున్నాడో, మహిళలు కూడా చేయలేరేమంతా చూపిస్తే చూడండి ఒకసారి ఇలాగా. పరిసరాలు చూశారు కదా. ఇప్పుడు ఈ క్షేత్రంలో ఎలాంటి నేచర్ అంటే ఈ క్షేత్రంలో ఎలాంటి కల్చర్ ఉంటుందో చూడండి. అంటే ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళ వాయిస్ నేచర్లో. అంటే ఇక్కడ లోకల్ మీరు స్వయంభుగా మీరే ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకునే భాగ్యం కలిగేలా నేను షూట్ చేస్తాను. ఇక్కడ ముందుగా ఇక్కడ వచ్చేసి స్వామివారి పాదం. మళ్ళీ ఎందుకు చూపిస్తున్నామంటే ఇందాక మైక్ పెట్టుకొని చూపించాను కదా, ఇప్పుడు ఎలాంటి మైక్ లేకుండా చూపిస్తాను. ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పాదము. ఎప్పుడైనా సరే గంట ఇలా కాదు కొట్టాల్సింది, ఇలా కొట్టండి. ఎందుకంటే ఇలా కొడితే మనము స్వామివారిని కొట్టినట్టు, ఇలా కొడితే మనం స్వామి దగ్గరికి వెళ్తున్నామని కొట్టినట్టు. ఓకేనా, అర్థమవుతుందా ఎవరికైనా? ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదం అన్నమాట. ఇక్కడ కనిపించే ఈ చిన్ని పాదము సుబ్రహ్మణ్య స్వామి వారి పాదము. పెట్టాలా? ఓకే. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి పాదము మీరు ఇప్పుడు చూస్తున్నది. హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా కొత్తూరు సుబ్బరాయుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర. అంటే దేవతలకు మహాసేనాని అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతాన ప్రధానతగా కొలువైన ఉన్న క్షేత్రం కొత్తూరు. స్థానిక కథ ప్రచారం మేరకు సుమారుగా 200 సంవత్సరాల క్రితం బీరం చెన్నారెడ్డి అనే రైతు పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. పాణ్యం బనగనపల్లి దారిలో పాణ్యం మండలం కేంద్రమైన 18 కిలోమీటర్లకు నంద్యాల జిల్లా నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం కలదు. మనకు సంక్రాంతి, ఉగాది, శ్రావణ, కార్తీక మాసాల్లో విశేష పూజలు జరుగుతాయి అన్నమాట ఈ టెంపుల్లో. ఇలా ఉంటుంది చూసుకోండి. అలాగే నందవరం చౌడేశ్వర దేవి అమ్మవారి టెంపుల్కి సంబంధించి ఒక వీడియో చేశాను మన వీడియోలో. అలాగే నందవరం శ్రీ చౌడేశ్వర దేవి ఆలయానికి సంబంధించి అమ్మవారి టెంపుల్కి సంబంధించి ఒక వీడియో తీశాను, చూడండి ఒకటన్. హలో వాళ్ళు, చూశారు కదా, ఇది మనకు కొత్తూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం. చాలా బాగుంటుంది. స్వామివారి చిన్న పదం ఇంకా చాలా బాగుంటుంది. అలాగే మెయిన్ దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. అలాగే అభిషేకం, పాలాభిషేకం మన సొంత చేతుల ద్వారా చేయొచ్చు. ఇక్కడ కొత్తూరు గ్రామం అంటే మనకు పాణ్యం మండలం నంద్యాల జిల్లాలో ఉంటుంది. మనకు పాణ్యానికి వచ్చేసి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే నందివర్గానికి వచ్చేసి మనకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా అద్భుతమైన ప్లేస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియోపై మీ కామెంట్ చేయండి. ఇప్పటిదాకా వీడియోకి లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.